సభలో ఆసీనులై ఉన్న మిత్రులందరికీ పేరు పేరున వందనం. తేనావారిని మొట్టమొదట అభినందిస్తున్నా. ఇది రెండోసారి అనుకుంటా ఇట్లాంటి కార్యక్రమం వారు ఇక్కడ నిర్వహిస్తున్నారు. చాలా ఒక సామాజిక దృక్పథంతో అమెరికాలో ఉన్నప్పటికీ తెలంగాణ కోసం ఆలోచించటం, తెలంగాణ అభివృద్ధి కోసం తమ వంతు కృషిని కొనసాగించటం, నిజంగా అది మనమందరం ఇక్కడ ఉండి ఎంత ప్రయత్నం చేస్తున్నామో దూరంగా ఉన్నప్పటికీ సమయమంతా తెలంగాణ కోసమే కేటాయించటం ఒక మంచి విషయం. మనమందరం కూడా చాలా విషయాల్లో వాటి నుంచి నేర్చుకోవాల్సి ఉంది. ఇవాళ ప్రత్యేకించి నేను సుగుణకు ఒక టీచర్గా అవార్డు ఇస్తారంటే నేను ఇక్కడికి వచ్చిన. సుగుణతో పరిచయం ఎంత అంటే వాళ్ళు కొత్తగా పెళ్ళై కిరాయి ఇంట్లో ఉండి పిల్లలు చిన్నోళ్ళప్పుడు అప్పటి నుంచి మొదలై ఓ ఇల్లు కట్టుకుందామని ప్రయత్నం చేస్తున్న దగ్గర నుంచి ఆ ఇంట్లో ఉన్నదే జానెడిల్లు కానీ అందులో మేము కూడా పోయి ఉండేది. విసుక్కోకుండా మాకు కూడా అంబలి కాసిపోసి ఆదిలాబాద్ జిల్లా తిరుగుతానికి ఎన్నో రకాలుగా సహకరించినటువంటి మహిళ. అక్కడ విషయాలు తెలుసుకోవటానికి వారి భర్త భుజంగరావుతో కలిసి మేమందరం కూడా ఊళ్ళు తిరిగేది. నిజంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నేను ఒక ఊరికి వెళ్తే ఆదివాసీ మహిళ ఒక ఆమెన్నది, ఈ రోడ్డు ఎప్పుడు వేసిండ్రో కానీ మా లక్ష్మంతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది సార్, అప్పటి నుంచి మేము దరిద్రంలో ఉన్నాము. ఎంతటి దరిద్రం అంటే ఆదివాసీల్లో చాలా చతురత ఎక్కువ, హాస్యోక్తులు చాలా బలంగా వినిపిస్తుంటాయి. వాళ్ళే చెప్పిండ్రు, ఎవరో బయట నుంచి వచ్చి వ్యవసాయం నేర్పుతామంటే వాళ్ళని చూసి మేము వ్యవసాయం చేద్దామని ప్రయత్నం చేసినాం. అందరూ మేము అంతవరకు మేము అడ్డంగా దున్ని విత్తనాలు వేసేది, నిలువు కూడా దున్నాలంటే దున్నినాం. పైన సారం అంతా కింద కుప్పబెట్టింది, పంటలు పండుతలేవు అప్పటి నుంచి. అప్పటికి కానీ మాకు అర్థం కాలేదు, మా పద్ధతులు మాకు పనికొస్తాయి, బయటి పద్ధతులు మేము అనుకరించడం అవసరం లేదు. కానీ అప్పటికే చాలా జీవితం చాలా దిగజారిపోయి ప్రతి ఆదివాసీ కుటుంబం కూడా తిండికే అప్పు చేసుకునేటువంటి సందర్భం. ఆ తిండి దొరికితే చాలు అనేటువంటిది. పండిన పంట ఈ తిండి కోసం చేసిన అప్పులు తీర్చడానికే సరిపోదు. అది వాళ్ళ ఉన్న ప్రత్యేకత పరిస్థితి. అక్కడ ఈ పరిస్థితుల్లో చదువుకోవటం అంటే మామూలు వ్యక్తులకే కష్టమైన పని. అట్లాంటిది తాను పెళ్లి చేసుకొని కూలి చేస్తున్నప్పటికీ కూడా చదువుకొని బిఎడ్ చేసి తాను చివరికి ఒక టీచర్గా సెటిల్ అయ్యి ఇవాళ ఇక్కడి దాకా వచ్చి అవార్డు తీసుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఆ స్థాయి నుంచి ఇవాళ రవీంద్ర భారతిలో అవార్డు దాకా ఎదగటం, ఒక బీడీలు చుట్టే మహిళ, పొలంలో నాట్లేసేటువంటి స్త్రీ, చదువుకోవటమే కాదు ఉద్యోగం చేయటమే కాదు, ఆ ఉద్యోగంలో కూడా రాణించి వాళ్ళు ఇక్కడి దాకా ఎదిగితే మాకు కూడా మా ఇంట్లోనే ఒక సభ్యులు అవార్డు పొందుతున్నంత సంతోషంగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన. మీరు కూడా చూస్తారు. తప్పకుండా ఇట్లాంటి వాళ్ళను ప్రోత్సహించటం అనేది చాలా అవసరం. ఓ గుర్తింపు హైదరాబాద్లో దొరికితే ఊళ్ళో వాళ్ళు చేసే పనికి ఇంకా కొంత ఆదరణ ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం చేస్తున్నందుకు తేనావారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.